పెద్దనాడుపూర్లో వెలిసినటువంటి మరి పైడితల అమ్మవారి గ్రామ దేవత మరి పండగ సందర్భంగా మరి ఇక్కడ దర్శనం చేసుకుని రావడం జరిగిందండి. మరి ఇందులో మరి స్థానిక నాయకులు మరి మంత్రి రాజశేఖర్ గారు, అలాగే కరణరెడ్డి నరసింహరావు గారు బీజేపీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ సోదరులు గంధం శ్రీని గారు, మన మా తెలుగు శ్రీని గారు, రౌత్ గోవింద్ గారు, మా శంకర్ నారాయణ గారు, రాజు గారు, ఇంకా నా రమణ్ గారు, అంతా పెద్దల గ్రామ పెద్దలందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారండి. మా ప్రసాద్ శ్రీని గారు అందరూ కలిసి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామ దేవతలు అంటే అనాథగా పూజింపబడుతున్నటువంటి అమ్మవారిని, ఇది మన పెద్దలు తీసుకొచ్చినటువంటి ఆచారాలు. ఈ ఆచార వ్యవహారాలన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలని మన ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఏడాది కూడా ఘనంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ నడుపూరులో పైడితల అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా ఘనంగా అందరూ కలిసికట్టుగా చేస్తారు, అందరినీ పిలుస్తారు. చాలా సంతోషం. ఇదే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ప్రతి ఏడాది ఇంకా ఘనంగా చేయాలని తెలియజేస్తూ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలని మేము అందిస్తాం. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలి, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారు దీవించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. గ్రామ దేవత శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా మన గాజువాక సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ గంగు శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రీ మంత్రి రాజశేఖర్ గారు, మరో కార్పొరేటర్ గారు శ్రీనివాసరావు గారు, టీడీపీ సమన్వయకర్త గారు ప్రసాద్ శ్రీనివాస్ గారు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి దయ మా ఎమ్మెల్యే గారి పైన ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నిరంతరం మా నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 295 కోట్ల పైగా తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆలయాలను రక్షించాల్సిన బాధ్యత మన హిందూ ధర్మం సనాతన ధర్మంపై ఉంది. మరి ఆలయాలకు కూడా గ్రామ దేవత పండుగలు కూడా ప్రోత్సహించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. నడుపూరుకు ఉన్నటువంటి ప్రేమ పల్లా శ్రీనివాసరావు గారు రాజకీయాలు ఎలాగున్నా ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ గ్రామం బాగుండాలని అనేకమైనటువంటి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అన్ని దేవాలయాలు కూడా తన సొంత ఖర్చులతో తన సొంత నిధులు కూడా ఇచ్చి సహకరించిన వ్యక్తి. ఈ రోజు అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడానికి, అలాగే ప్రజలందరూ సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయనకు రావడం పట్ల నలుపూరు గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మా శ్రీనివాస్ కూడా అన్నాడు, మన కార్పొరేటరు ఎమ్మెల్యే గారి నిధులతో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు ఈ బౌండరీ వాల్ కూడా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కూడా చెప్పారు, ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు అంటుంటారు ఈ యొక్క దేవాలయం కూడా బాగా అభివృద్ధి చేపట్టాలని. విజయనగరం తర్వాత అంత ప్రాముఖ్యత ఉంది. రాత్రి చూసినట్టయితే మరి ఎంతో మంది వేలాది మంది వచ్చారు. ఈరోజు సాయంకాలం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. మరి అప్పటి నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలన్నీ కూడా జరిగినాయి. కింద సోమవారం నాడు చాటింపు జరిగితే మరి మంగళవారం నుంచి ఘటాలు అన్ని కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నటువంటి అన్ని వర్గాలు కులాలని సమన్వయపరిచి ఒక మంచి కార్యక్రమాలు అందరిలో ఉన్నటువంటి నైపుణ్యతని, వారిలో ఉన్నటువంటి ఈ కళా ప్రావీణ్యతను గుర్తించే విధంగా ఈ గ్రామ కమిటీ సభ్యులందరూ చేస్తుంటారు. మరి ఆయనకు కూడా ప్రత్యేకించి ఆయన స్వయాన పల్లా శ్రీనివాసరావు కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అన్నిటి మీద కూడా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన కొన్ని విషయాలు ఎప్పుడు చెప్తుంటారు. అందువల్ల ఆయన మరొకసారి అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలిసి ఆయన సహకారం ఎప్పుడు కావాలి. మేము ఆయనకు అమ్మగారి ఆశీస్సులు వారికి ఉండాలని, వారి నాన్నగారి దగ్గర నుంచి పల్లా సింహాచలం గారి దగ్గర నుంచి మాకు ఉన్నటువంటి అనుబంధాలు అవి మరి వారి కుటుంబం అంతా బాగుండాలని, అమ్మవారి తాలూకు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం పాల్గొన్నది మరొకసారి ధన్యవాదాలు.